హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. క్రేజీ కళ్యాణం మూవీలో చాలా మంది ఉన్నారు కదా, నరేష్ గారు ఉన్నారు, అట్లనే తరుణ్ భాస్కర్ ఉన్నారు, మీరు వన్ ఆఫ్ ది హీరో. సో ఎలా అనిపిస్తుంది క్రేజీ కళ్యాణంలో వన్ ఆఫ్ ద హీరోగా చేస్తున్నారు? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమా నేను రాజుబెట్టి రాంబాయ్ కన్నా ముందు నాకు ఈ సినిమా వచ్చింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్. టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది. మళ్ళీ సేమ్ రాజు వెడ్స్ రాంబాయ్లో తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు. ఈ మూవీలో కూడా అలానే ఉంటుందా? ఈ సినిమాలో మెదక్లో ఉన్న కుర్రాడిలాగా మాట్లాడబోతున్నాను స్వామి. యా, రాజు వెడ్స్ రాంబాయ్కి ఈ మూవీకి మీలో మీరు గమనించిన తేడా ఏంటి? రాజుబెట్టి రాంబాయ్ ఈజ్ ఎ వెరీ రూటెడ్, అంటే చాలా పల్లెటూరులో ఉన్న ఒక బ్యాండ్ కొట్టుకునే స్వామి. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్, అంటే టౌన్ బాయ్. దిస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఈ క్యారెక్టర్ మీద? ఈజీగా ఉంటుందంటే సేమ్ అలాంటిది కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని? బేసిక్గా ఉదయ్ని చాలామంది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఉదయ్ అనే క్యారెక్టర్ చాలా మందిని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకు నాకు ఎప్పుడు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలనేది చాలా ఇష్టం. సో అలా ఉంది కాబట్టి ఈ ఈ రోల్ నేను చూస్ చేసుకున్నాను. అనుపమ పరమేశ్వరంతో నటించడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉందండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సెట్స్లో ఎలా ఉంది మీతో? వాజ్ వెరీ, అంటే బాగుంది. అంటే లైక్ యాజ్ నార్మల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్, వెరీ సపోర్టివ్ ఆర్టిస్ట్. మీ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? వెరీ సూన్ ఐ గివ్ అన్ అప్డేట్. వెరీ సూన్ మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వెరీ సూన్ విత్ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్. వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రశ్న, చివరి ప్రశ్న. రీసెంట్గా ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది, అంటే డెలివరీ బాయ్ తోటి. దాని గురించి ఏం చెప్తారు? ఆ డెలివరీ బాయ్ స్వామి బయటికి వచ్చి ఒప్పుకున్నాడు స్వామి ఏం జరిగింది అని. నేను మళ్ళీ దాని గురించి అడ్రస్ చేయాలి అని అనుకోవట్లేదు. అండ్ ద థింగ్ ఈజ్ లైక్, మన అమ్మనంటే ఎవరు ఊరుకోరు. సో సెలబ్రిటీ హీరో అయినంత మాత్రాన మా అమ్మనంటే ఊరుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఐ వాజ్ జస్ట్ రియాక్టింగ్ టు ఇట్. బట్ ఒకవేళ అలా రియాక్ట్ అవ్వడం నా తప్పై ఉంటే నన్ను నిజంగా క్షమించండి. ఐ రియలీ ఆస్క్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా సినిమా పరంగా? అది మీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా? నా మీద అయితే ఏం ఎఫెక్ట్ లేదండి. ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. బట్ మా అమ్మ నాన్న కొంచెం బాధపడ్డారు. బట్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. నేను 10 సంవత్సరాలు కష్టపడి వచ్చాను. ఈ స్టేజ్కి అంత ఈజీగా రాలేదు. సో అంత చిన్న ఇష్యూ వాటి గురించి నేను అంత భయపడాల్సిన అవసరం నాకు లేదు. తప్పు నేను చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు, ఏం చెప్తారు వాళ్ళకి? ట్రోల్స్ చేయడం చాలా ఈజీ స్వామి. ఒక స్టేజ్కి కష్టపడి రావడం చాలా కష్టం, అది చిన్నదైనా పెద్దదైనా. సో కామెంట్స్ ఏముంది, ఫేస్ లేని, అంటే నరం లేని నారక ఎన్నైనా మాట్లాడగలుగుతుంది. సో దాని గురించి నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. అంతే. నా దారి వేరు, ఐఎమ్ గోయింగ్ ఇన్ మై వే, దట్స్ ఇట్.